ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలిసిన భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం దేని గురించి ధ్యానించుకోబోతున్నామంటే, మనం అనేక మందికి కూడా మన మైండ్‌లో అనేకమైన ఐడియాలు ఉంటుంటాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆశ కూడా మనకుంటుంటుంది. ఏదైనా క్రియేటివ్ ఐడియాస్ కావచ్చు, ఇన్నోవేటివ్ ఐడియాస్ మన మైండ్‌లో ఉంటుంటాయి. వాటిని చేయాలంటే సమాజం మనకు అడ్డపడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని విషయాల్లో ఏం జరుగుతూ ఉంటుంది అంటే, సమాజం మన మీద భిన్నాభిప్రాయాలు చూపిస్తూ ఉంటుంది. కొంతమంది అది మంచిదని చెప్తే, కొంతమంది అది ఎందుకు? దానివల్ల నీకు ఏమి ఉపయోగం? అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, మనుషుల అభిప్రాయం తీసుకోవడం కంటే కూడా దేవుని అభిప్రాయం తెలుసుకోవడమే మంచిది. ఎందుకంటే రాజైన దావీదు కావచ్చు, రాజైన హిజ్కియా కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం తక్కువని వాళ్ళకి తెలుసు. వాళ్ళు యుద్ధానికి వెళ్తే ఓడిపోతారని కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఏం చేసేవారు అంటే, మొట్టమొదటిగా దేవుని దగ్గర విచారణ చేసి, ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళేవారు కాబట్టి, ఖచ్చితంగా వాళ్ళకి విజయం అనేది సంప్రాప్తించేది. వాళ్ళు యుద్ధంలో గెలిచేవారు. అలాగే మనకున్న ఐడియాను కూడా మొట్టమొదట మనం దేవుడి దగ్గర ప్రెజెంట్ చేసి, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే, అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇతరుల అభిప్రాయంతో పని లేకుండా అది తయారవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎలాగైతే రాజైన దావీదు, రాజైన హిజ్కియా దేవుని అభిప్రాయాన్ని తెలుసుకున్నారో, అలాగే మొట్టమొదటిగా ఏదైనా పని చేసే ముందు భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి దేవుని అభిప్రాయాన్ని తీసుకుందాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.